అగ్ని పరీక్ష సీజన్ 2 ఈసారి అగ్ని పరీక్ష లాస్ట్ ఇయర్ కన్నా కూడా చాలా సరికొత్తగా ఉండబోతుంది. చాలా మార్పులు చేర్పులు చూస్తాం. మనం పాయింట్ బై పాయింట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. జడ్జెస్ చేంజ్ అవబోతారని టాకు, షో డ్యూరేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవబోతుంది. షో టెలికాస్ట్ నాట్ ఓన్లీ హాట్స్టార్ అది కూడా చేంజ్ అవబోతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నది మెయిన్ పాయింట్ ఈ వీడియోలో. సో ఎలా అప్లై చేసుకుంటే ఎలా మన వీడియో ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో, అగ్ని పరీక్ష లెవెల్ కాదు, ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో బేస్ లెవెల్, దాంట్లో మనం మన వీడియోని ఎలా పెట్టాలి. సో అది ఇప్పటి నుంచే మనం చూసుకోవాలి. ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయిన తర్వాత చాలా అదొక టెన్షన్గా ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకుంటే ఏం చెప్పాలి ఆ వీడియోలో, ఎలా చెప్తే మనం ఎలా అప్లై చేయాలి కదా, ఎలా చెప్తే మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నది ఈ వీడియోలో కోర్ పాయింట్ అనమాట. అలాగే ఫైనల్కి వెళ్ళిన తర్వాత ఎంతమందికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మీరు ఈ అగ్ని పరీక్షకి అప్లై చేస్తున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. దాంతోపాటు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ భయ్యా అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, నిజంగా ఇదంతా జరిగిద్దా లేదంటే స్క్రిప్ట్ అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ కాదు. అప్లై చేసుకోండి. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఇదే ఉద్దేశంతో అప్లై చేసుకోవాలా. సో ఖచ్చితంగా మీకు కనుక బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటే, బిగ్ బాస్తో మనం కనిపిద్దాం, బిగ్ బాస్తో మనం ట్రై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మేబీ జూన్ 1st వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. మే 30-31 దగ్గర నుంచి జూన్ 1st వీక్ లోపల నోటిఫికేషన్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అదే మనల్ని సెలెక్ట్ చేసుకోరేమో, మన వీడియో చూడరేమో అని అనుకోవద్దు. చాలా టీంను వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, వీడియోస్ మ్యాక్సిమం చూస్తారు. కొన్ని వీడియోస్ దెర్ ఈజ్ అ ఛాన్స్ వాళ్ళకి వచ్చిన సరిపోతే కనుక చూడకుండా ఉండే అవకాశం ఉంది. అది లక్ బేస్డ్ మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. దెర్ ఈజ్ అ ఛాన్స్. లాస్ట్ ఇయర్ కూడా చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు అండ్ మీరు చూశారు, నిజంగానే వాళ్ళు కాంబినేషన్ సెలెక్ట్ చేశారు. ఆ ప్రాసెస్ మొత్తం మీరు చూశారు కాబట్టి సో 1st వీక్ వస్తుంది, అప్లై చేసుకోండి. సెకండ్ పాయింట్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అవుతాం. దాని తర్వాత మనం జడ్జెస్, నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. వీడియోలో బేసిక్గా ఏంటంటే చాలామందికి చాలా పాయింట్స్ ఉన్నా, అంటే ఆ షోకు అవసరమైన విషయాలు ఉన్నా కన్వే చేయలేకపోతారు. అదే ప్రాబ్లం. కన్వే చేయగలగాలి. మీరు పెట్టే వీడియోలో ఆ 2 minutes 3 minutes వీడియోలో మీకు కాన్ఫిడెన్స్ కనిపించాలి. మీరు లాస్ట్ ఇయర్ కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ వీడియోస్ పెట్టారు, అవి చూడండి. వాళ్ళు ఎలా మాట్లాడారు ఏంటి అని చెప్పి సేమ్ యాస్టీస్ రెప్లికేట్ చేస్తే అయ్యే పాయింట్స్ చెప్పని కాదు. అది మీరు అది తెలుసుకోండి. వాళ్ళు ఎలా పెట్టగలిగారు, ఆ కాన్ఫిడెన్స్ కనిపించాలి, కొత్తదనం కనిపించాలి. మీరు మీ లైఫ్లో ఉన్న మీ స్ట్రగుల్స్ అందులో వినిపించాలి. అంటే సపోజ్ మీరు ఒకటి చేద్దాం అనుకుని ఒకటి అయ్యారనుకోండి, నేను పలానా చేద్దాం అనుకున్నా డ్యూ టు XYZ రీజన్స్, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే ఇట్లా తమ్ముడిని చదివిద్దామని చెప్పి నేను సాక్రిఫైస్ చేశాను, లేదంటే మా నాన్నగారి కోసం నేను సాక్రిఫైస్ చేశాను, సో అది చేయలేకపోయాను, సో ఇది చేశాను, సో నౌ ఐఎమ్ దిస్, ఇది చేస్తున్నాను, నవ్ ఐఎమ్ దిస్, అండ్ నా ఫ్యూచర్ ఏంటని. నాకు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్, నేను బిగ్ బాస్ సెలబ్రిటీస్ని అల్లల్లాడిస్తా, నేను టాస్కులు బలంగా ఆడతా, అవి కాదు. సో బిగ్ బాస్ అంటే ఇష్టం, నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం, అది రెగ్యులర్గా ఉంటుంది. అది అందరికి బిగ్ బాస్ అంటే ఇష్టమే. యూ కెన్ సే 1 or 2 lines అబౌట్ బిగ్ బాస్, నాకు బిగ్ బాస్ అంటే ఇష్టమని. బట్ మీ గురించి మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక పాయింట్ వినేవాళ్ళు చూసే వాళ్ళకి అట్రాక్టివ్గా కరెక్ట్గా అనిపించాలి. ఓకే, ఈయన సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే ఈమెను సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈయన సెలెక్ట్ చేసుకోవచ్చు అన్న పాయింట్ వాళ్ళకి అనిపించాలి, కొత్తగా అనిపించాలి ఇందులో. సో ఈవెన్ ప్రొఫెషనల్స్ ఉంటారు, అయ్యే మాకెందుకు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి డాక్టర్స్, ఇంజనీర్స్, CAలు, లాయర్స్ లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు. ఈవెన్ పంతులు గారులు వాళ్ళు కూడా అప్లై చేశారు. సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఏంటంటే బేసికల్గా మన వృత్తితో పాటు మన పర్సనాలిటీ అన్నది ఆ వీడియోలో కొద్ది గొప్ప తెలియాలి. సమ్ పాయింట్స్ ఈ బిగ్ బాస్కి మనం సెలెక్ట్ అవ్వాలంటే మన దగ్గర ఏదో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండాలి. మన దగ్గర ఉంది, ఎవరి దగ్గర బలమైన స్టోరీ ఉందంటే వాళ్ళకి చాలా అంటే చాలా మేజర్ అడ్వాంటేజ్. ఈ షో వినిపించాలి, జనంలోకి వెళ్ళాలి అనుకున్న అది చూసే వాళ్ళకి అలా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఆ షోని మీరు ఆ పాయింట్ మీరు అది పెట్టగలగాలి. సో నేను చిన్నప్పుడు ఎట్లా ఉన్నాం, మాది ఇట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఇట్లా ఉన్నాం, ఇంత కష్టపడ్డాం, సో నేను సాక్రిఫైజులు చేశాను, మా నాన్నకు సహాయం చేశాను, నేను ఇది అవ్వాలనుకున్నాను, నేనైతే లైఫ్లో ఇప్పుడు ఏదో IAS అవ్వాలనుకున్నాను, దానికోసం ట్రై చేస్తాను, అక్కడ వరకు రీచ్ అయ్యాను, సో ఇప్పుడు ఇదయ్యాను, అలా నేను అనుకున్న గోల్ సాధించానైనా, లేదంటే అనుకున్న గోల్ ఎందుకు సాధించలేకపోయాను, ఏమైనా సాక్రిఫైజులు చేశానో, లేదంటే ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకో నేను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను, సో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఇంకో ఇట్లా ఇన్ఫ్లుయెన్స్, లేదంటే నేను ఇట్లాగా అకౌంటెంట్ని, ఇట్లా నేను ఇన్ఫ్లుయెన్సర్ని కూడా, సో ఇట్లాంటివి చెప్తూ ఉంటాను, లేదంటే ఇట్లా అవేర్నెస్ వీడియోలు చేస్తూ ఉంటాను అని చెప్పి మీ ప్రొఫైల్ని అక్కడ డిస్ప్లే చేసుకోవడంలో కూడా తప్పలేదు. ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ IDs ఇలాంటివి కొన్ని ఉంటాయి, అలాంటివి డిస్ప్లే చేయకూడదు వీడియోలో, అలాంటివి చెప్పకూడదు.
సరేనా? మిగతావి మీరు ఎలాంటివి చెప్పచ్చు. సో మీ ప్రొఫైల్కి వచ్చి ఇచ్చేసుకొని మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అది మీరు చెప్పచ్చు, మీరు ఎలాంటి కాంటెంట్ చేస్తారు ఇలాంటివి చెప్పుకోవచ్చు, అందులో తప్పులేదు. సో బేసికల్గా మీరు ఏం చెప్పినా కూడా మీలో కాన్ఫిడెన్స్ కనిపించాలి. ఓవర్ చేయకండి, ఏది మళ్ళీ ఓవర్గా ఉండకూడదు, ఎక్కిలితనంగా ఉండకూడదు, పిచ్చి పిచ్చిగా ఉండకూడదు. కొంతమంది నేను లాస్ట్ టైం ఆడిషన్స్ తీశాను అనమాట, నేను ఏదైనా చేస్తాను ఎంతకైనా ఇచ్చేస్తాను అవి అని చెప్పి చేశారనుకోండి, అది టూ మచ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం చాలా అంటే చాలా అసలు ఉండదు. సో ఓవర్గా ఉండకూడదు, అలా అని చెప్పి మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పకుండా ఉండకూడదు. సో ఒకవేళ మీరు మీ పర్సనాలిటీ కొద్దిగా నెగిటివ్ టైపు విలన్ టైపు అండ్ అలాంటి ఎవరు అనుకోరు, కానీ అలా ఉన్నా కూడా లెట్ ఇట్ షో, చూపించండి, షో దెమ్ లైక్ వాట్ యు ఆర్ అన్నట్టు. కానీ మేజర్గా మీరు చెప్పాల్సిన పాయింట్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ మీకు ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ ఉండి, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉండి, బిగ్ బాస్కి అవసరమైన స్టోరీ ఉంది, ప్రజలకు వినిపించాల్సిన స్టోరీ ఉంటే దాన్ని కన్వే చేయడానికి ట్రై చేయండి. అది ఎలాంటి స్టోరీ అయినా సరే కన్వే చేయడానికి ట్రై చేయండి. కొన్ని ఇవి కూడా చూసాను నేను ఒక లవర్ బాయ్ని ఎవరినైనా పడేస్తాను, ఇట్లాంటివి కూడా చూసాను. సో ఎన్ని చీప్ ఉంటాయి, ఎన్ని అసలు సెలెక్ట్ చేసుకోరు, సరేనా? సో ఇలాగ పెడితే మీకు ఇంకా సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందా ఈ లోపల మీరు ఇది ట్రై చేయండి. మీరు ఆ వీడియోస్ అంటే ఏమవుతుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, టైం ఉండదు. మనం ఆల్రెడీ మీరు వేరే పనులు చేస్తూ ఉంటారు కదా, సో టైం ఉండదు. అప్పటికప్పుడు ఏదో తీసేసి పెట్టేయడం కాదు, ఇప్పటి నుంచి ట్రై చేయండి. ఒక పర్ఫెక్ట్ వీడియో వచ్చేలాగా ట్రై చేసుకోండి. కంటెంట్ మీరే ఫ్రంట్ కెమెరా పెట్టుకొని షూట్ చేసుకోండి, బ్యాక్ కెమెరా పెట్టి షూట్ చేసుకోండి. మీకు ఏదైనా టాలెంట్ ఉంటే కనుక, లైక్ మీరు ఏదైనా గిటార్ ప్లే చేయగలరు, లేదంటే పాట పాడగలరు, ఏదంటే ఆ టాలెంట్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఒక 30 seconds 40 seconds ఆ టాలెంట్ డిస్ప్లే చేయండి. సో ఇప్పటి నుంచి మీరు షూట్ చేసుకొని అది పెట్టుకుంటా ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో వాళ్ళు ఏం చెప్పారు, ఎన్ని మినిట్స్ వీడియో పెట్టమన్నారు, ఎలాంటి వీడియో పెట్టమన్నారు, అక్కడ కండిషన్స్ ఏమున్నాయి, వీడియోలో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, ఎన్ని లెవెల్స్ ఉంటాయి అన్నది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. సో మీరు అప్పుడు మళ్ళీ చూడండి. సో ఈ లోపల మీకంటూ ప్రాక్టీస్ అయింది. అప్పుడే వచ్చినప్పుడు మీరు అప్పుడే చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ప్రెజర్లోకి వెళ్ళిపోతారు, ఏదో ఒకటి తీసి పెట్టేసాం మామ అనిపించామని ఉంటుంది. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేయకుండా మామ అనిపించారో వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో పెట్టండి, ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తారు. 150-200 మెంబర్స్ని కూడా ఫస్ట్ లెవెల్లోంచి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఆ వీడియోస్ నుంచి. దాని తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ రౌండ్ గ్రూప్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, 1-on-1 ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్. దాని తర్వాత ఒక 45 మందిని 50 మందిని ఫైనల్ రౌండ్ ఆఫ్ ఆడిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆడిషన్స్కి తీసుకెళ్ళచ్చు. బిఫోర్ అగ్ని పరీక్ష అది జడ్జెస్ ముందుకు తీసుకెళ్ళచ్చు. సరే, సో ఇది ఇప్పుడు జడ్జెస్ వచ్చేవారికి జడ్జెస్ మారే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను జడ్జెస్ మారే అవకాశం ఉందంటే, బిందు మాధవ్ గారు, నవదీప్ గారు ఇద్దరు కూడా వేరే షో చేస్తున్నారు ఎక్కడ, వేరే ఛానల్లో. అది కొద్దిగా క్లాష్ అవుతాయి, సాటర్డే సండే వాళ్ళు అక్కడ వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఈసారి షోని నాట్ ఓన్లీ హాట్స్టార్, ఈసారి షోని టీవీలో కూడా టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అది 10 to 11 ఆ టైంలో దాన్ని టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అదే టైంకి కొంచెం అటు ఇటుగా అక్కడ కూడా వస్తాయి కాబట్టి, టీవీలో అక్కడ ఆ ఛానల్ కూడా వస్తాయి కాబట్టి ఈసారి ఇంకా డిస్కషన్లు జరుగుతున్నాయి, దానికోసం కూడా డిస్కషన్లు జరుగుతున్నాయి. సో వీళ్ళు అడుగుతున్నారు మాకు ఓకే అన్నట్టు, వీళ్ళు అడుగుతున్నారు మాకు ఓకే అంటే వాళ్ళు ఒప్పుకోవట్ల. సో ఓవర్లాప్ అవుతుంది, మాకు ఇబ్బంది అని చెప్పి. ఇప్పుడు అక్కడ కామెడీ షో వచ్చి ఇక్కడ ఇది వస్తే మనం ఏం చేస్తాం, చూస్తాం కదా, సో అది చూడం కదా. సో ఆబ్వియస్గా వాళ్ళు ఒప్పుకోవట్ల. సో ఇద్దరు ఒప్పుకుంటే కనుక మేబీ నవదీప్ గారు, బిందు మాధవ్ గారు రావచ్చు. ఒకవేళ లేని పక్షంలో ఏమవుతుందంటే శివాజీ గారిని కూడా అడిగారని చెప్పి టాక్ అనమాట. సో శివాజీ గారు, అభిజిత్ ఉండొచ్చు, నవదీప్, బిందు మాధవ్ గారు ఉండకపోవచ్చు. ఇంకొక థర్డ్ పర్సన్గా మేబీ గీతా మాధురి గారు లాంటి వాళ్ళు తీసుకురావచ్చు. ఒక లేడీ ఉండాలి కాబట్టి గీతా మాధురి గారిని తీసుకురావచ్చు, మంచి చాయిస్ అవుతారు కూడా. ఎప్పుడో సెకండ్ సీజన్ ఆవిడ రన్నర్ కొన్నారు, దాని తర్వాత నుంచి ఆవిడ అసలు బిగ్ బాస్లో కనిపించలేదు. సో ఆవిడ కూడా టాటూ వేయించుకున్నారు కదా, బిగ్ బాస్ టాటూ. సో ఉండొచ్చు. సో ఆవిడని తీసుకొచ్చే అవకాశం ఉంది, తీసుకొస్తే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకుంటున్నా బాగా కరెక్ట్గా జడ్జ్ చేస్తారేమో అనిపిస్తుంది. సో తీసుకొస్తే లాస్ట్ ఇయర్ కన్నా కూడా కొత్తగా చూసినట్టు ఉంటుంది. ఆ ముగ్గురిని కంటిన్యూ చేసినా పర్లేదు, మార్చినా పర్లేదు. సో ఇది బట్ ఇలాంటి డిస్కషన్ అయితే జరుగుతుంది. సో దానికోసం నేను పాయింట్ పెట్టాను అనమాట. వీళ్ళు ముగ్గురు మారుతారు, హోస్ట్ శ్రీముఖే ఉంటారు, యాస్టీస్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ స్టేజ్ మీద చేశారు యాక్టివిటీస్ అన్ని, ఈసారి అది కొంచెంగా మారే అవకాశం ఉంది. ఒక గ్రౌండ్లో యాక్టివిటీస్ చేసే అవకాశం కూడా ఉంది, చెప్పలేము. అది 50-50, అది ఇంకా డిస్కస్ చేసుకున్నారు. ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ వీళ్ళు ఆ స్టేజ్ మీద పెట్టాలనుకోవట్లా. లాస్ట్ టైం కూడా లిమిటేషన్ అయిపోయింది. సో అదనమాట సంగతి, లిమిటేషన్ అయింది. సో అది మార్చే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈసారి ఆడిషన్స్ కూడా మనకి టెలికాస్ట్ చేస్తారు. ఈసారి టీవీలో టెలికాస్ట్ చేస్తారని చెప్పాను కదా, ఒక 30 days టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. సో ఆగస్టు మంత్ మొత్తం ఇదే ఉంటుంది, అగ్ని పరీక్ష ఉంటుంది. సో కంప్లీట్గా ఒక 20 ఎపిసోడ్లు వాళ్ళ ఫైనల్ సెలక్షన్ ఏదైతే ఉందో, సెలెక్ట్ అయిన 15 మంది 16 మంది 18 మంది ఎవరైతే ఉంటారో అది ఫైనల్ అగ్ని పరీక్ష రౌండ్ ఏదైతే ఉంటుందో అది ఒక 20 ఎపిసోడ్స్ పెట్టుకొని, మిగతా ఒక 10 లేదంటే 12 ఎపిసోడ్స్, అది ఒక 18-20 అనుకుంటే ఇది ఒక 10-12 ఎపిసోడ్స్ ఏంటి అంటే
వీళ్ళ ఆడిషన్స్, వీళ్ళ గ్రూప్ డిస్కషన్స్, కొంతమంది వీడియోలు డిస్ప్లే చేయొచ్చు మనకి, గ్రూప్ డిస్కషన్స్, నెక్స్ట్ 45 మంది 50 మందివి డైరెక్ట్గా ఆడిషన్ జరుగుతాయి కదా, అవి ఒక 3-4 ఎపిసోడ్స్, గ్రూప్ డిస్కషన్స్ 2 ఎపిసోడ్లు, వీళ్ళు ఈడివైన 2 ఎపిసోడ్లు, ఇలా ఒక 10 ఎపిసోడ్స్ ఆడిషన్స్కి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. ఒక 20 ఎపిసోడ్స్ ఏమో ఈ మొత్తం ఫైనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టాస్క్లు ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో అలాగే ఆ 15 మంది మొత్తం ఆడుకుని ఇచ్చేసిన తర్వాత మనకి ఓటింగ్ అన్నది జరిగిద్ది. ఓటింగ్ తర్వాత మళ్ళీ అగైన్ జడ్జెస్ చాయిస్ ఉంటుంది, మన ఓటింగ్ చాయిస్ ఉంటుంది. అలా కొంతమంది వెళ్తారు. సో ఈసారి ఎంతమంది ఉండొచ్చు అగ్ని పరీక్షలో, ఈ కామనర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే ఈసారి 10 మంది దాకా ఉండే అవకాశం ఉంది. ఒకేసారి 10 మంది వెళ్ళరు. ఇనీషియల్గా ఒక 7 మెంబర్స్ అయినా వెళ్తారు. వైల్డ్ కార్డ్స్ అయ్యి చెప్పి మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్కి అయితే ఈసారి గట్టిగా స్కోప్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయరే కదా కామనర్స్ వెళ్ళారు, ఈ ఇయర్ కూడా కామనర్స్ అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అంటే ఎప్పుడు బిగ్ బాస్లో కాన్సెప్ట్ అనేది సేమ్ రిపీట్ అవ్వదు. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని లాస్ట్ టైం ఏదైతే జరిగిందో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని జరగలేదు, కానీ బట్ ఈ హౌస్ వర్సెస్ ఆ హౌస్ అన్నది జరిగింది కదా. సో అలా జరగదు. హిందీ బిగ్ బాస్లో కూడా ఫస్ట్ కామనర్స్ వచ్చినప్పుడు అలా జరిగింది, యజమానులు వర్సెస్ సేవకులు అన్నది జరిగింది, పనోళ్ళు అన్నది జరిగింది. ఇక్కడ పనోళ్ళు అనే వాళ్ళు వాడలేక మామూలుగా పెట్టేశారనమాట. సో హిందీలో ఏంటంటే అది ఫస్ట్ జరిగింది. దాని తర్వాత వారం కూడా కామనర్స్ వచ్చారు, కానీ వాళ్ళని కామనర్స్గానే పెట్టారు, కానీ సపరేట్గా ఇట్లా ట్రీట్ చేయాలి. సో అందరూ కలిపి మామూలుగానే ఉండేటట్టు. సో కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ నడిచింది. బట్ కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. కానీ ఈసారి వెళ్ళి కామనర్స్ అని పిలకపోయే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తారు కాబట్టి ఈసారి మీరు కామనర్స్ కాదు, మీరు అందరూ సెలబ్రిటీసే అని చెప్పి లోపలికి గింటేసే అవకాశం ఉంది. బట్ స్టిల్ మనం బయట నుంచి చూస్తున్నప్పుడు మనం వాళ్ళని కామనర్స్గానే ట్రీట్ చేస్తాం మ్యాక్స్ టు మ్యాక్స్. బట్ ఆ స్టాంప్ అయితే క్యారీ చేయరు షోలో అని నేను అనుకుంటున్నా. అక్కడ కాన్సెప్చువల్లీ అక్కడ ఒక చేంజ్ చేస్తారేమో. సో ఎందుకంటే టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇంకా సెలబ్రిటీసే, సో మీరు ఇంకా సెలబ్రిటీస్ అయిపోయారు, సో మీరు సెలబ్రిటీస్ కన్నా తక్కువ కాదు అది అని చెప్పి అంటారేమో అని అనుకుంటున్నా. ఎక్కువ మంది కామనర్స్ అయినా కూడా ప్రాబ్లమే, తక్కువ మంది అయినా కూడా ప్రాబ్లమే. ఆ రేషియో అన్నది మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ సెలబ్రిటీస్ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే, సో ఈ సెలబ్రిటీస్ గురించి మాట్లాడతాను. సో ఇవి పాయింట్స్. అగైన్ ఓటింగ్ ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ 15 days వాళ్ళ టాస్క్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఓటింగ్ నడిచింది. కంప్లీట్ అవ్వకముందు ఆ టైంలో మనకు ఓటింగ్ నడిచింది. అగైన్ మనం ఓట్ చేసిన తర్వాత మన ఓటింగ్లోంచి కొంతమందిని జడ్జెస్ చాయిస్ అంటే టీమ్ చాయిస్ అని చెప్పి కొంతమందిని అలా తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఎవరు అప్లై చేయాలంటే ఎవరైనా అప్లై చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ 1 million ఫాలోవర్స్ ఉన్న 2 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఈసారి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, వాళ్ళు కూడా తీసుకుంటారు. బట్ ప్రాసెస్ అయితే సేమ్, వాళ్ళు కూడా గోత్రు చేయాల్సిందే, అది మాత్రం అందులో ఇదేం లేదు. సో ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఏంటి, ఇంకొంచెం ఎలా అప్లై చేయాలి అన్న దాని మీద ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. బట్ ఈ లోపల మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు వచ్చిన తర్వాత స్ట్రెస్ పెరిగిపోయింది. లాస్ట్ టైం కూడా ఏదో కొంతమంది భయ్యా ఏదో పెట్టేశాను అనుకుంటారు, ఎలాగో చేస్తారో లేదు తెలియదు కదా అని. కానీ ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఆల్మోస్ట్ అందరికీ మెయిల్స్ వచ్చినాయి, సెలెక్ట్ అయ్యారో లేదో అయ్యి అని చెప్పి. సో పెట్టండి, ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. రోజు కొద్దిగా టైం తీసుకోండి, ముందు పేపర్ మీద రాసుకోండి ఏం పాయింట్లు చెప్పాలనుకున్నారు ఏంటి అని చెప్పి ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెంట్గా మాట్లాడండి, వీడియోలో చాలా కాన్ఫిడెన్స్ కనిపించాలి. కొద్దిగా అది కనిపిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఓకే వీళ్ళని తీసుకుంటే మనకి ఇప్పుడు సెలబ్రిటీ అనుకోండి, ఇంట్రోవర్ట్ నేను వాళ్ళు తీసుకుంటారు, ఎండ్ ఆఫ్ ద డే సెలబ్రిటీ. కామనర్స్లో ఇంట్రోవర్ట్ని తీసుకోరు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఇక్కడికి వెళ్ళి ఏం మాట్లాడకపోతే ఎలాగా. సో అలా ఇంట్రోవర్ట్గా ఉన్న వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకొని మాట్లాడండి, ట్రై చేయండి. సో దట్ మీకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వన్స్ మీరు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్రోవర్ట్ అయినా ఏదైనా సరే అక్కడ మళ్ళీ జడ్జెస్ చేతిలో ఉంటుంది. వాళ్ళకి నచ్చారనుకోండి, ఇంట్రోవర్ట్ అయినా సరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి ఉండాలి, ఇలాంటి క్యారెక్టర్ అవసరం షోకి అనుకుంటే అక్కడ సెలెక్ట్ చేస్తారు. బట్ వీడియోలో మాత్రం మీకు కాన్ఫిడెన్స్ కనిపించాలి ఆ సెలెక్ట్ చేసే వాళ్ళకి. ఇంకా దేవుడి దయ అది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ కామనర్స్ బిగ్ సెలబ్రిటీస్ కొద్దిగా నడిచింది. సో ఇప్పుడు కూడా సెలబ్రిటీస్ సెలక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అయితే ఆ సెలబ్రిటీస్ కొంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు, అంటే ఈసారి కూడా కామనర్స్ ఉంటారు, ఈసారి 7 ఉంటారు, 8 మంది ఉంటారు, 10 మంది ఉంటారని చెప్తున్నారు. వెళ్ళి మనం వేస్ట్ అయిపోద్దామో, వాళ్ళు ఏదో అని మళ్ళీ కామనర్స్ అనేసి అని చెప్పి మనకేమైనా బయట బ్యాడ్ నేమ్ వచ్చిద్దేమో, ఇలా కొంతమంది సెలబ్రిటీస్ అనుకుంటున్నారు అని చెప్పి టాక్ అనమాట. ఏంటి వెళ్ళాలా వద్దా అయ్యి అని చెప్పి. సో కొంచెం మంచి సెలబ్రిటీస్ ఉంటే మిగతా వాళ్ళు కూడా బాగుంటే వెళ్దాము అనే డిస్కషన్లు జరుగుతున్నాయి వాళ్ళ మధ్యలో. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కువ మంది కామనర్స్ అయిపోతే ఏమవుతుందంటే సెలబ్రిటీస్ కూడా కొంచెం భయపడతారు. తక్కువ మంది కామనర్స్ అయితే మళ్ళీ షోలో ఆ బ్యాలెన్స్ రాదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే 9 versus 9 పెట్టుంటే బాగుండేది. బట్ కొంతమంది వాళ్ళు ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ అయిపోయింది, పైకి వీళ్ళు డామినేట్ చేశారు, వీళ్ళకి బ్యాడ్ అయిపోయింది. సో అది కూడా ఉంటుంది. కత్తిమీద స్వామి కామనర్స్కి ఎటు సైడ్ ఎటు వెళ్ళినా కూడా కొంచెం వాళ్ళకి కత్తిమీద స్వామి, సెలబ్రిటీస్కి కత్తిమీద స్వామి. సెలబ్రిటీస్ వాళ్ళు కలిపేసుకున్నారు అనుకోండి, సో కామనర్స్ కత్తిమీద స్వామి అయింది. సెలబ్రిటీస్ కలుపుకుండా పొరపాటు ఏదైనా ఈ మాట అంటే సెలబ్రిటీస్ బయట రోల్ చేసేస్తారు. ఇటువంటి డిస్కషన్లు అన్నీ ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఎనీవే అగ్ని పరీక్ష సీజన్ 2 ఉండబోతుంది, మనం మాట్లాడుకున్నాం. June 1st week నోటిఫికేషన్ వస్తుంది, రెడీగా ఉండండి. ఈ లోపల మీరు మీ స్టోరీని ఎలా చెప్పాలి, ఏం చెప్పాలన్నది ప్లాన్ చేసుకోండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొకసారి నేను క్లారిటీగా మీకు చెప్తాను ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఆ నోటిఫికేషన్ చదివితే మొత్తం అంత అర్థమవుతుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ యూఆర్ఎల్ ఉంది, ఎంత
ఎంత వీడియో పెట్టాలి, ఎంత డ్యూరేషన్ ఉండాలి, వీడియో సైజ్ ఎంత ఉండాలి, అవన్నీ చెప్పి అప్పుడు మనం మాట్లాడుకుందాం. దేని నుంచి చేస్తే అప్లోడ్ అవుతుంది, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఏంటని చెప్పి ఇప్పుడు నుంచి మీరు వీడియో చేసుకుంటే ఏమైందంటే ఈసారి ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మీరు స్టార్టింగ్లోనే వీడియో అప్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో చేసుకున్నాను అనుకోండి, రెడీగా ఉంటే వచ్చిన రోజు 2 రోజులు పెట్టేశారనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. వాళ్ళు కూడా ఏ రోజు ద్వారా చూసుకుని వెంటనే ప్రాసెస్ అనేది వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో అది సంగతి. ఎంత తొందరగా అప్లోడ్ చేసుకుంటే అంత మంచిది అని నేను అనుకుంటున్నాను జనరల్గా అయితే. బట్ అప్పుడు చెప్తానండి ఆ టైంకి, నేను తెలుసుకుంటే చెప్తా, వెంటనే చూస్తారా లాస్ట్కి చూస్తారా ఎట్లా చూస్తారని చెప్పి. సో అది సంగతి. ఇదే ఒక షార్ట్ వీడియో తీసి పెడదామని అనుకుంటున్నా, పెట్టా. నోటిఫికేషన్ అయితే ఈ మంత్ ఎండ్ నుంచి జూన్ 1st వీక్లో రావచ్చు. చలో, ఆల్ ది బెస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో. సో మీరు కామెంట్ చేయండి, మీరు అప్లై చేస్తున్నారా లేదా, అప్లై చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. మీ స్టోరీ ఏం చెప్పొద్దు కింద కామెంట్స్లో. మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది మాత్రం కామెంట్ చేయండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.